మాలమానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్యను ఏదంటే అయ్యప్ప సొసైటీల అన్నటిపేటలో రోడ్లో ఉన్న కాలేజీలు మీడియా విన దాడి చేసడం అంటే ఏది పేరు లేకుండా ఊరు లేకుండా దానిను నడిపించడం అని మన విలేకరులు అడిగి ఇది న్యాయమైన పద్ధతి కాదు, ఇది పద్ధతి నడిపితే బాగుండదని అడిగిన దానికి నిలదీసి అడిగితే తప్పు అని కెమెరా కొట్టి కెమెరాలు గుంజుకొని కొట్టడము చేసడము ఇది చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈయనను దాడి చేసినోని మటుకు సామాన్యంగా ఇచ్చేది లేదు అని ఎంతవరకైనా చీర్చబడేటట్టు చూస్తాం. ఈ ప్రభుత్వం కూడా చర్య తీసుకొని ఏది మాదాపూర్ సిఐకి మేము ముట్టడిస్తాం. ఎందుకంటే తీవ్రంగా వీళ్ళకు అన్యాయం జరిగింది విలేకరుల విన. అందు గురించి ఏది మీడియా అంటే సమాజంగా న్యాయమైన పద్ధతి విన ఏది బుద్ధి రావాలి, తెలివి రావాలి. వెయ్యిల కొద్ది లక్షల కొద్ది ఫీజులు తీసుకొని ఈ పిల్లలను నడిపించకుండా బాయ్స్ కానీ జెంట్స్ కానీ ఒకతోటే నడపడం అనేది కాదు, ఇది పద్ధతి కాదని అడిగితే వీళ్ళను ఘోరంగా చేసి కొట్టి కెమెరాలు గుంజుకునడం అనేది బాగాలేదు. వాళ్ళ వీణ బాధ్యతల వీణ బాగా చర్య తీసుకొని ఆ కాలేజీ వీణ ప్రభుత్వం చర్యలు తీసుకొని అది మూసేయాలి, ఆ కాలేజీ మూసేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చెయ్యని ఎడల మూయని ఎడల ప్రభుత్వం గిట్ట మూయకపోతే కనుక దాని మీద మేము పెద్ద ఎత్తున మాలమానాడు అన్ని సంఘాలు కూడుకొని ఏదంటే ఇంతవరకు మీడియా విన ఎవరు దాడి చేయలేదు. దాడి చేసిన వాళ్ళ విన మేము చర్యలు తీసుకుంటాం. మేము ఎవరి మీద దాడి చేసినో వాళ్ళను ఆ కాలేజీ విన దాడి చేసినందుకు ఆ కాలేజు వీణ మేము పోలీస్ స్టేషన్కి పోయి కూడా వాళ్ళని ఇమ్మడే అరెస్ట్ చేయాలి, వాళ్ళని ఎంతవరకైనా శిక్షించాలి. పోలీసు వ్యవస్థ కూడా మాదాపూర్ సిఐ గారికి మేము ఇస్తున్నాం, లేకపోతేనంటే పెద్ద ఎత్తున మేము ధర్నా చేస్తామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము.